నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కు దేశ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సేవే పరమవాదిగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ గా రెడ్ క్రాస్ ను ఎంతగానో అభివృద్ధి చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి వృత్తిలో ఉన్న ఏ సేవా రంగంలో పనిచేస్తున్న కులం, మతం, వర్గ విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకునేందుకు అర్హత ఉందన్నారు. అలాంటిది కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నా ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. అనేక రాష్ట్రాలు, జిల్లాల్లో రాజకీయ నాయకులు రెడ్ క్రాస్లో ఉంటూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలోని కలెక్టర్కి అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి యూనిఫామ్ గైడ్లైన్స్లో మాకు మెంబర్షిప్ ఇవ్వడానికి ఇందాక గోవర్ధన్ కూడా చెప్తున్నారు, నేను కూడా చూచాయిగా చెప్తాను. ఒకటి, మెంబర్గా మేము చేర్చుకునేటప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా రెడ్ క్రాస్ వాలంటీర్ ఉండాలి, రెడ్ క్రాస్ మెంబర్ ఉండాలి అన్నది మా ధ్యేయం. ఆ విధంగా రెడ్ క్రాస్ని విస్తరించాలా అన్నది మా రెడ్ క్రాస్ యొక్క ఆశయం. ఆ విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఒక మెంబర్గా చేర్చాలా అంటే అతని మీద క్రిమినల్ కేసులు ఉండకూడదు, అదొక్కటి మాత్రమే కండిషన్. అది కాకుండా అతను ఏ కులమైనా, ఏ మతమైనా, బయట ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు, అతను ఏ వృత్తిలోనైనా ఉండొచ్చు, ఏ పొలిటికల్లోనైనా ఉండొచ్చు. అతనికి మేము రెడ్ క్రాస్ మెంబర్షిప్ని ఇవ్వచ్చు, రెడ్ క్రాస్ మెంబర్గా మేము ఆహ్వానించవచ్చు. ఒక మెంబర్గా జాయిన్ అయిన తర్వాత అతను ఏ విధంగానైనా కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్గా కంటెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మాకు మెంబర్షిప్లో ఉన్నటువంటి రూల్స్. మరి ఆ పద్ధతి ప్రకారం ఈరోజు అందరూ కూడా మెంబర్స్గా చేరడం కూడా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పొలిటికల్గా ఉండకూడదు అనే పాయింట్ని తీసుకొని వచ్చారు. అసలు ఇది ఎక్కడా లేదు. మా నేషనల్ చైర్మన్నే బీజేపీ ఎంపీ. అలానే అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలలో పొలిటికల్ లీడర్స్ ఆఫీస్ బేరర్స్గా ఉంటారు. మా మెంబర్స్ అయితే అంటే లైఫ్ మెంబర్స్ అంటాము, ప్రాథమిక సభ్యత్వం అంటాం. సుమారుగా 90% పొలిటికల్ లీడర్స్ ఉంటారు. నేను మీకు ఒక వాస్తవం చెప్తాను. నెల్లూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ, నెల్లూరులో ఉండే అపోజిషన్ ఎమ్మెల్యేలు కానీ, అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇంచుమించుగా నారాయణ గారు తప్ప అందరూ కూడా ఇంచుమించుగా రెడ్ క్రాస్ మెంబర్స్. వాస్తవం చెప్తున్నాను. పోయినసారి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట తిట్టేవాళ్ళు. ఆయనకి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్షిప్ ఉంది, ఆయన స్వేచ్ఛగా వచ్చి ఓటు వేస్తాడు. నారాయణ గారికి ఈ రెడ్ క్రాస్ సేవ ఆయనకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఆయనకి మెంబర్షిప్ ఉండకపోవచ్చేమో, కానీ ఆల్మోస్ట్ పొలిటికల్ లీడర్స్ బీజేపీ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్టులు కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ ఆల్మోస్ట్ అందరికీ కూడా రెడ్ క్రాస్లో మెంబర్షిప్స్ ఉన్నాయి. నెల్లూరు రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి మాకు 5,000 చిల్లర మెంబర్షిప్ ఉంటే 90% అందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేషన్ ఉండేవాళ్ళే. అలాంటి రెడ్ క్రాస్లో ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంది అని నేను ఎందుకు ఈ న్యూసెన్స్ అని చెప్పి నేను చైర్మన్గా రిజైన్ చేశాను. రెడ్ క్రాస్ ప్రతిష్ట కాపాడుకోవాలా అని. అది చాలదు అన్నట్టుగా ఈరోజు మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉండకూడదన్నారు, దానికి కూడా సిద్ధమే. అసలు ప్రాథమిక సభ్యత్వం కూడా మీరు పొలిటికల్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేస్తున్నాం అని చెప్పి నిన్నటి రోజున మాకు లెటర్స్ ఇస్తే అసలు రెడ్ క్రాస్ ఈరోజు అందరూ కూడా నివ్వెరపోతూ ఉంది. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రెడ్ క్రాస్ మెంబర్ కూడా ఈరోజు ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఎక్కడా లేదే, ఏ రాష్ట్రంలో లేదే. ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇంకొక పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీ లీడర్తో కూడా తిరిగినా కూడా వాళ్ళందరికీ మెంబర్షిప్లు తీసేస్తే ఎవరు రెడ్ క్రాస్లో పనిచేస్తారు? ఎవరు రెడ్ క్రాస్కి సేవ చేస్తారు? ఏ ఉద్దేశంతో రెడ్ క్రాస్ మెంబర్షిప్ని గౌరవార్థం పనిచేయాల్సిన వాళ్ళు ఈ విధంగా తీసేస్తారంటే ఎవరు ముందుకు వస్తారు? నేను వాస్తవం చెప్తా ఉన్నాను. తెలంగాణ నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. ఇదేంటి సార్, మేమంతా తెలుగుదేశం పార్టీ అభిమానులము, ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇంకొక పార్టీ వచ్చినప్పుడు మమ్మల్ని తీసేయడం, ఈ విధంగా అసలు ప్రాథమిక సభ్యత్వాన్ని నుంచి తీసేయడం ఏంటి? ఇది చాలా తప్పు చేస్తున్నారని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం చెప్తా ఉన్నాను, ఇది మంచి సంప్రదాయం కాదు. రెడ్ క్రాస్ ప్రతిష్టకి ఏ విధంగా కూడా గౌరవం కాదు.
రెడ్ క్రాస్లో ఏ విధంగా కూడా ఎవరు కూడా ఈరోజు మెంబర్షిప్గా చేరాలనే ఆలోచన కూడా రాని పరిస్థితి. ఒక ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేస్తే కేవలం ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నారని నేను చెప్తున్నాను. నాకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం నేను బయట పనిచేస్తాను, అంతేగాని నేను రెడ్